మంగళవారం సెప్టెంబర్ 17, 2024 ఐఐటీల్లో స్వల్పంగా పెరిగిన అమ్మాయిల శాతం 17,695 సీట్లకు గాను వారికి 3,495. ఖరగ్పూర్ ఐఐటీలో అత్యధికంగా 363 మంది చేరిక. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 వేదిక వెల్లడి. ఈనాడు హైదరాబాద్. దేశంలో 23 ఐఐటీల్లో అమ్మాయిల చేరిక శాతం గతేడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా కౌన్సిలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ ఆగస్టులో పూర్తయింది. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్డ్ 2024పై జాయింట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ నివేదికను ఐఐటీ మద్రాసు సోమవారం వెల్లడించింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జోసా కౌన్సిలింగ్లో కీలకంగా వ్యవహరించిన వారిలో ఏపీకి చెందిన సహాయ ఆచార్యుడు అన్నాబత్తుల రత్నకుమార్ ఒకరు. ఐఐటీ మద్రాస్ మెకానికల్ విభాగంలో పనిచేస్తున్న ఆయన జేఈఈ అడ్వాన్స్డ్కు వైస్ చైర్మన్ 2గా పనిచేశారు. ఈ జేఈఈ అడ్వాన్స్డ్ 2024కు మొత్తం 2,50,284 మంది అర్హత పొందగా వారిలో 1,80,200 మంది పరీక్ష రాశారు. ఇవి ముఖ్యాంశాలు. 23 ఐఐటీల్లో 3,566 సూపర్ న్యూమరరీ సీట్లతో కలిపి 17,760 సీట్లున్నాయి. అందులో 17,695 భర్తీ అయ్యాయి. వారిలో 3,495 మంది అమ్మాయిలు, అంటే 19.75% సమానం. గతేడాది 17,385 సీట్లలో వారి సంఖ్య 3,422, అంటే 19.70%. అంటే గతేడాది కంటే ఈసారి బాలికల సంఖ్య స్వల్పంగా పెరిగింది. జోసా కౌన్సిలింగ్కు 48,248 మంది అర్హత సాధిస్తే అందులో 7,964 మంది 16.50% అమ్మాయిలున్నారు. గతేడాది 43,596 మంది అర్హత సాధించగా అమ్మాయిల సంఖ్య 7,509, అంటే 17.22%. అర్హత పొందిన బాలికల శాతం ఈసారి తగ్గినట్టు స్పష్టమవుతుంది. అత్యధికంగా ఖరగ్పూర్ ఐఐటీలో 363 మంది అమ్మాయిలు చేరారు. హైదరాబాదులో 120 మంది, తిరుపతిలో 50 మంది ప్రవేశాలు పొందారు. భారతీయ మూలాలు, పౌరసత్వం ఉన్న 88 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. తొలి 1000 ర్యాంకర్లలో అత్యధికంగా ఐఐటీ బాంబేలో 246 మంది చేరారు. ఆ తరువాత ఢిల్లీలో 204 మంది, మద్రాసులో 128, కాన్పూర్ 117, ఖరగ్పూర్ 82, గౌహతి 89, రూర్కీ 55, హైదరాబాద్ 41, వారణాసి 23, ఇండోర్ 5, గాంధీనగర్లో 1 ప్రవేశాలు పొందారు. జవాబు తెలిస్తేనే రాస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ కఠినంగా ఉంటుందని తెలిసిందే. ఐఐటీలో మద్రాస్ అధికారులు అడ్వాన్స్డ్ 2024 ప్రశ్నాపత్రం గురించి తాజా నివేదికలో విశ్లేషించారు. ఏ ప్రశ్నకు ఎంతమంది జవాబును గుర్తించారు, ఎంతమంది రాసే ప్రయత్నం చేయలేదు అన్న విషయాలను వివరించారు. అత్యధికంగా పేపర్ 1 భౌతిక శాస్త్రంలో 7వ ప్రశ్నకు 82.32% మంది దూరంగా ఉన్నారు. పేపర్ 2 భౌతిక శాస్త్రంలో కూడా 7వ ప్రశ్నకు 72.27% మంది జవాబును గుర్తించే ప్రయత్నమే చేయలేదు. దీన్ని బట్టి గణితం కంటే భౌతిక శాస్త్రంలో కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉన్నట్టు స్పష్టమవుతుంది. మైనస్ మార్కులు ఉండటంతో విద్యార్థులు ఎక్కువగా సరైన జవాబు తెలిస్తేనే రాస్తున్నారు. ఒక్కో పేపర్లో 51 ప్రశ్నలుండగా ఏ ఒక్కదాన్ని 100% మంది ప్రయత్నించకపోవడం గమనార్హం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ IIT స్టూడెంట్స్. ప్రిపేర్ వెల్.